వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ధరణి అక్రమాలు కోకొల్లలు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య భూమి మాయం. సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాతుల సకల భూ సమస్యలకు ధరణి పరిష్కారం అంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నంతకాలం తెగ ఊదరగొట్టేశారు. ధరణి అత్యంత పారదర్శకమైందని గొప్పగా చెప్పుకున్నారు. ధరణిని తీసేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలోకి విసిరేయాలని ఆయన ఎన్నికల ముందు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రచారంలోనూ అదే చెప్పారు. అయితే జనం మాత్రం కేసీఆర్ మాటలను నమ్మలేదు. ధరణి మొత్తం అవకతవకలమయమని, ఆ బాధలు మేము పడ్డామని తేల్చేశారు. ధరణిని తీసేస్తామన్న కాంగ్రెస్కే ఓటేశారు. మరీ ముఖ్యంగా ధరణి వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డది, నష్టపోయింది గ్రామీణులే. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ వ్యతిరేకంగా జనం ఓటెత్తారు. బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించారు. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య సైతం ధరణి బాధితుడేనని తాజాగా వెల్లడైంది. బీఆర్ఎస్ ఓటమి తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆయన స్వయంగా ఆ విషయాన్ని వెల్లడించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నరసయ్య జీవనశైలి అత్యంత సామాన్యంగా ఉంటుంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా బస్సులోనే ప్రయాణించేవారు. తన దుస్తులను తానే ఉతుక్కునేవారు. అలాంటి నాయకుడిని కూడా ధరణి ముప్పు తిప్పులు పెట్టింది. గుమ్మడి నరసయ్యకు ఆయనకు 2 ఎకరాల భూమి ఉంది. ధరణి పుణ్యమాని అది కాస్త మాయమైపోయింది. ధరణిలో తన 2 ఎకరాల భూమి కనిపించకపోవడంపై 2 ఏళ్లుగా తాను అధికారుల చుట్టూ తిరుగుతున్నానని, ఎక్కడికి వెళ్ళినా పరిష్కారం దొరకలేదని ఆయన ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన భూమి సమస్యను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్పుకోవడానికి ఆయన సచివాలయానికి వచ్చారు. గుమ్మడి నరసయ్య సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అది వేరే సంగతి. కానీ అధికారంలో ఉన్నంతకాలం ధరణి అక్రమాలపై, తప్పులపై ఎవరు మాట్లాడినా బీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడి చేస్తూ వచ్చారు. ధరణి అత్యంత పారదర్శకమైందని, దానిపై విమర్శలు గుప్పిస్తే సహించబోమని హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే భూమికే గతి లేదంటే ఇక సామాన్యుల విషయం ఏంటని ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అప్పట్లో గుమ్మడి నరసయ్య ధరణికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆయనపై ఒత్తిడి తెచ్చారని, అందుకే ఆయన అధికారుల చుట్టూ తిరిగి సమస్యలు పరిష్కరించుకుందామని భావించారని పరిశీలకులు అంటున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే భూమికే దిక్కు లేకపోతే ఇక ధరణి కారణంగా ఎందరి భూములు గాయబ్ అయి ఉంటాయో అన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక ఇటీవల ధరణిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ధరణి తప్పుల తడకాన్ని గత ప్రభుత్వం హయాంలో భూములు గోల్మాల్ జరిగిందని ఆయన అంటూ ధరణి స్థానంలో భూమాత తీసుకువస్తామని చెప్పారు. ఇక ప్రభుత్వం నిర్వహించిన ప్రజావాణిలో కూడా రెవెన్యూ సమస్యలే ఎక్కువగా వచ్చాయి. ముఖ్యంగా ధరణి కారణంగా తమ భూములకు ఎసరు వచ్చిందన్న ఫిర్యాదులే అధికంగా ఉన్నాయి. కేసీఆర్ చెప్పినట్లు ధరణి వల్ల ఎవరి భూములు వారికి ఉంటాయని, వారి భూములు సురక్షితంగా ఉంటాయని, అవకతవకలు జరగడానికి వీలు లేకుంటే గుమ్మడి నరసయ్య భూమి ఎలా మాయమైంది? ప్రజావాణిలో అత్యధిక సమస్యలు ధరణి కారణంగానే అంటూ ఫిర్యాదులు వచ్చాయి. ఇక ఇప్పుడు కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూములు సైతం కబ్జా అయి ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీద ధరణిలో చేరాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల చెప్పారు. ఇక ప్రభుత్వ భూములను కబ్జా చేసి పెద్దలు క్రమబద్ధీకరించుకున్న విషయం కూడా రేవంత్ రెడ్డి నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో చర్చకు వచ్చింది. ఇప్పటికిప్పుడు ధరణిలోని అవకతవకలను సరిచేస్తామని, ఆ తర్వాత భూమాత పోర్టల్ను తీసుకొని వస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మొత్తం మీద రేవంత్ సర్కార్ ధరణి అవకతవకలను, అక్రమాలను సరిచేసి బాధితులకు న్యాయం చేస్తుందని ఆశిద్దాం.